మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ దేశంలో ఉన్న ప్రముఖ జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్ని లిస్ట్ చేస్తూ ఒక ఇచ్చారు, మన పబ్లిష్ చేశారు. దాని ప్రకారంగా మొత్తం 32 సైట్స్ ఈ జియోలాజికల్ ఇంపార్టెన్స్ ఉన్నవన్నీ చెప్పడం జరిగింది. ఈ కాపీ మీకు ఇస్తున్నాను. అందులో ఏం రాసిందంటే ఐటమ్ నెంబర్ 4లో ఆంధ్రప్రదేశ్లో కడపలో మంగంపేటలో బయోరేటస్, అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్లో అన్కన్ఫార్మిటీ అపార్చన్ ఉంది, అలాగే న్యాచురల్ జియోలాజికల్ ఆర్చ్ ఇన్ తిరుమల హిల్స్, 4వది ఎర్రమట్టి దిబ్బలు. వీటిల్ని ఏమిచ్చారంటే యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిక్లేర్స్ జియో హెరిటేజ్ సైట్స్ ఆబ్లిక్ నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్స్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్. వీటిని రక్షించి దాన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్స్కి అప్పచెప్పింది. దిస్ స్టేట్ వైజ్ డీటెయిల్స్ ఆర్ గివెన్ ఇన్ ద annexure. The respective state governments take necessary measures to protect these sites. అటువంటి ప్రొటెక్టెడ్ సైట్ అయిన ఎర్రమట్టి దెబ్బలను ఇష్టం వచ్చినట్టుగా ధ్వంసం చేసి దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి అది పార్టీలకు అతీతంగానండి. ఏ పార్టీ అయినా సంబంధం లేదు. తప్పు అంటే తప్పే, అంతే తప్ప వైసీపీ వాళ్ళు చేస్తే తప్పు, టీడీపీ వాళ్ళు చేస్తే రైట్, అది కూడా నేను ఒప్పుకోను. కానీ ఇక్కడ తప్పు జరుగుతుంది. తప్పు జరుగుతున్నప్పుడు తప్పు కింద చూడకుండా పర్యావరణ విషయం వచ్చేసరికి పార్టీలన్నిటి కూడా సంఘటితంగా లేకపోతే మన భావితరాలు, అది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం అయిపోతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఏం జరుగుతుందంటే హర్యానా, బీహార్లో టెక్నాలజీ ఉపయోగించి భూమిలో పాతుకుపోయిన, అంటే భూమి కిందనున్న గొప్ప గొప్ప క్షేత్రాలను పైకి తీసే కార్యక్రమాలు చేస్తున్నారు. విదేశీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని, యూనివర్సిటీస్తో ఒప్పందం కుదుర్చుకొని భూమి కింద ఉన్న వస్తువులు, పురావస్తువులను ఐడెంటిఫై చేయడానికని వాళ్ళు చేస్తుంటే, మన రాష్ట్రంలో భూమి పైన కళ్ళకు కనబడుతూ ఉన్న అత్యద్భుతమైన సైట్ ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంటుంది. అటువంటి సైట్ని మనం హెరిటేజ్గా డిక్లేర్ చేసిన సైట్ని, ఇంకా చెన్నైలో ఉన్నదాన్ని హెరిటేజ్గా డిక్లేర్ చేయలేదు, కానీ ఇక్కడ ఉన్నదాన్ని హెరిటేజ్గా డిక్లేర్ చేసినా కూడా మనం దాన్ని నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకున్నాం. ఆ నాశనానికి కారకులు డెఫినెట్గా ప్రభుత్వ అధికారులే. వాళ్ళు ఎంఆర్ఓ కావచ్చు, ఇంకోలు కావచ్చు. ఇది ఎర్రమట్టి దెబ్బల ప్రాంతాన్ని ఎవరెవరైతే అన్యాక్రాంతం చేయడానికి సహకరించారో ఆ అందరు అధికారుల మీద నేను కేసు పెట్టబోతున్నాను చెప్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయమే ఈఎస్ శర్మ గారు ఒక ఉత్తరం రాశారండి కందుల దుర్గేష్ గారికి. ఇది జియో హెరిటేజ్ సైట్ ఒకటే కాకుండా అంటే ఎకో టూరిజంకి పనికొస్తుంది. మీరు టూరిజం మంత్రి కాబట్టి పర్యావరణానికి సంబంధించిన టూరిజం గురించి మీరు సహాయం చేయండి, మీరు శ్రద్ధ తీసుకోండి అని చెప్పేసి ఆయన ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ కాపీని కూడా మీకు ఇస్తాను. అలాగే ఆ ఉత్తరంలోనే మెన్షన్ చేశారు, పవన్ కళ్యాణ్ గారికి వారసత్వ సంపద అంటే ఇష్టం ఉంది, అలాగే టూరిజం కూడా, ఎకో టూరిజం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు తప్పకుండా చేయండి అన్నారు. కానీ ఇవన్నీ కూడా అధికారుల సహకారం లేకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా, ప్రధానమంత్రి ఎవరైనా అధికార సహాయం లేకుండా జరగదు. ఎందుకంటే అధికారులు కాగితం మీద ఇవి ఎర్రమట్టి దెబ్బలు కావు అంటేనే పర్మిషన్ వస్తుంది. ఎర్రమట్టి దెబ్బలు కాదని రాస్తున్నారు కాబట్టి అక్కడ పర్మిషన్ వస్తుంది. ఇదివరకు కాకినాడలో నేను మడడవులు ధ్వంసం చేస్తూ అక్కడ ఇల్లు, పేదలందరికీ ఇల్లు అని కడుతుంటే అవి మడడవులు, దాన్ని అది ఇవ్వడానికి హక్కు లేదు అంటే అక్కడ ఉన్న కలెక్టర్ అప్పుడు ఏం రాశాడంటే ఇది మడడవులు కావు, తుప్పలని రాశాడు. ఆ తర్వాత జాతీయ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత జాతీయ కమిటీ వచ్చేటప్పటికే 1.2 మీటర్స్ హైట్ని మొత్తం ఒక 58 ఎకరాల్లో మట్టి డంప్ చేసి ఉంటే ఆ మట్టిలోంచి కింద నుంచి వచ్చిన మొక్కలు, కొన్ని లక్షల మొక్కలు మట్టిలోంచి చీల్చుకుంటూ 1.5 మీటర్ చీల్చుకుంటూ పైకి వచ్చిన ఆ మడ మొక్కలు సాక్ష్యం చెప్తే ఇప్పుడు అది మళ్ళీ తవ్వి తీస్తున్నారు. కానీ ఖర్చు ఎవరు భరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి భరించడంలా, ఖర్చు మనం భరిస్తున్నాం, ప్రజలు భరిస్తున్నారు, ట్యాక్స్ పేయర్ భరిస్తున్నారు. కాబట్టి అధికారులు మాత్రం సహకరించమని చెప్తున్నాం. అలాగే 2 దశాబ్దాల క్రితం తొట్లకొండ చుట్టుపక్కల 139 కొత్త పురావస్తు స్థలాలు ఉన్నాయని చెప్పి, అలాగే 328 బౌద్ధ అవశేషాలను గుర్తించి ఒక థీసిస్ రాశారండి. అతని పేరు లార్స్ పాజలిన్. ఈ విషయం కూడా ఈఎస్ శర్మ గారు చెప్పడం జరిగింది. అంటే దాని ప్రకారం ఏంటంటే 3000 ఎకరాలని ఆ తొట్లకొండ పరిసర ప్రాంతాలని ఇంపార్టెంట్ ప్రామినెన్స్ ప్రాంతంగా డిక్లేర్ చేసి, రక్షిత ప్రాంతంగా డిక్లేర్ చేసి కాపాడమని చెప్పి 1978లో అప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చింది కాంగ్రెస్ టైంలో. ఆ జీవోని తొంగలో తొక్కుతూ దాన్ని 120 ఎకరాలకి కుదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 2021లో జీవో ఇచ్చారు. కాబట్టి అటువంటి జీవోని రద్దు చేయాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీకాకుళం సాలిగుండం నుంచి అమరావతి వరకు మొత్తం స్టడీ చేస్తే
ఇది ఒకప్పుడు బౌద్ధ క్షేత్రంగా బౌద్ధ సర్క్యూట్గా విరసిల్లిన ప్రాంతం. దాన్ని కానీ నిజంగా తీసుకొచ్చి హైలైట్ చేస్తే ప్రపంచంలో ఉన్న బౌద్ధ టూరిస్టులు అందరూ కూడా అన్ని దేశాల నుంచి కూడా మన దేశం వస్తారు. ఇది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది, రియల్ ఎక్కువ టూరిజం అవుతుందని మీ ద్వారా నేను మనవి చేసుకున్నాను. అలాగే అధికారులకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, అలాగే సిఆర్జెడ్ ఉంది, బయోడైవర్సిటీ యాక్ట్. ఇదివరకు మనకు తెలియదు మనం దేన్ని నాశనం చేస్తున్నాము, కానీ 2002లో బయోడైవర్సిటీ యాక్ట్ అని జీవ వైవిధ్య చట్టం అని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారంగా 2004 నుంచి అమల్లో ఉంది. ఏ రకమైన బయోడైవర్సిటీని నాశనం చేయడానికి ఏ ప్రభుత్వానికి అధికారం లేదు. అది మీ సొంత స్థలంలో ఉన్నా సరే ఆ బయోడైవర్సిటీని జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే అథారిటీ ఎవరికి లేదు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే వాల్టా యాక్ట్ ఉంది, జియో హెరిటేజ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అధికారులందరూ కూడా తప్పనిసరిగా వాటిని గుర్తుపెట్టుకొని ప్రొటెక్ట్ చేస్తారని చెప్పి ముఖ్యంగా నేను మీ ద్వారా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నది అధికారులని. అలాగే ఎర్రమట్టి దెబ్బల విషయంలో గత ప్రభుత్వాలు వదిలేస్తే ఇప్పటికీ చాలా వరకు ధ్వంసమైన దాన్ని తిరిగి తీసుకోవాలి. నెంబర్ 1. కొంత పోర్షన్ నేవీకి వెళ్ళిపోయింది. నేవీలో కూడా ఎంతవరకు కట్టడాలు కట్టారు కానీ మిగతా కట్టకుండా ఉండేటట్టుగా కూడా మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. అది తప్పకుండా తెస్తాం. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి తెలియక ఇది జియో హెరిటేజ్ సైట్ అని చెప్పి 2016లో డిక్లేర్ చేశారు, అంతకుముందు చేయలేదు. కాబట్టి ఈ రోజు నుంచి అక్కడ ఒక్క ఇంచు కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి వీల్లేదు ఆ జియో హెరిటేజ్ ఏరియాలో. తక్షణమే జియో హెరిటేజ్ ఏరియా డిక్లేర్ చేసి దానికి బఫర్ జోన్ చుట్టూ 30 మీటర్స్, 100 మీటర్స్, 200 మీటర్స్ ఒక బఫర్ జోన్ క్రియేట్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తే కానీ మన భవిష్యత్తు పదిలంగా ఉండదని చెప్పి మీ ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా మీడియా చురుకైన పాత్ర తీసుకోవాలి. మీడియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, నేను మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నా, నేను ఆల్రెడీ ట్వీట్లో చెప్పాను, పార్టీలకు అతీతంగా అన్ని మీడియా సంస్థలు, అంటే ఒక పార్టీకి మద్దతు కాస్తున్న మీడియా ఒకటని కాకుండా అందరూ కూడా ఎర్రమట్టి దెబ్బల మీద స్పందించబట్టే ప్రభుత్వం ఇంత తొందరగా స్పందించింది. కాబట్టి ఏదైనా తప్పు జరిగినప్పుడు ముక్త కంఠంతో మీడియా దాన్ని ఖండించాలి. అంతేగాని మన ప్రభుత్వం చేస్తే తప్పు ఇంకోళ్ళు చేస్తే ఒప్పు అనేది కూడా మనం చేయకూడదు. ఇప్పుడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడుతున్నప్పుడు పర్యావరణ విధ్వంసం జరిగిందన్నారు. నేను కూడా చూస్తున్నా, ఇదివరకు పర్యావరణ కొద్ది ధ్వంసం జరిగినా కూడా ఇంత విధ్వంసం ఈ 4-5 ఏళ్ళు జరిగిన విధ్వంసం గతంలో ఎప్పుడు జరగలేదు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉందాం, విధ్వంసం జరిగిన దాన్ని సరి చేసుకుందాం, ఇంక విధ్వంసం జరగకుండా చూద్దామని చెప్పి దాంట్లో మీ అందరి సహకారం మాకు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.